దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సంఘంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రైతుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, రైతులకు ఏమైనా సమాచారం అవసరముంటే నేరుగా సంఘం కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని దుబ్బాక పిఎస్సిఎస్ చైర్మన్ షేర్ల కైలాసం, వైస్ చైర్మన్ కాల్వ నరేష్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దుబ్బాకు చెందిన రైతు అంజిరెడ్డి తన తల్లి గాల్లవ పేరు మీద సంఘం నుంచి ఎల్టీ క్రాప్ లోన్లు తీసుకున్నారన్నారు. ఎల్టీ లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించి క్రాప్ లోన్ డబ్బులు ఇంకా బాకీ ఉన్నాడని చెప్పారు. కాగా సదరు రైతు ఇటీవల కార్యాలయానికి వచ్చి తాను లోన్ డబ్బులు మొత్తం చెల్లించిన తన పాస్బుక్లు సిబ్బంది ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అధికారిని దూషించాడన్నారు. కానీ ఆయన ఇప్పటికీ క్రాప్ లోన్లో భాగంగా 16,205 రూపాయలు బాకీ ఉన్నాడన్నారు. నిబంధన మేరకు డబ్బులు చెల్లించి తన పాస్ పుస్తకాలు తీసుకెళ్లకుండా సిబ్బంది లంచం అడుగుతున్నారని అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతులందరూ తమ అప్పులను సకాలంలో కట్టి ప్రాథమిక వ్యవసాయ సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిఇఓ మోహన్ పాల్గొన్నారు. నిన్నటి రోజున వివిధ సామాజిక మాధ్యమంలో కొన్ని పత్రికలలో ఒక తప్పుడు వార్త ప్రచారం జరిగింది. దాని మీద పూర్తిగా దుబ్బాక ప్రజలకు కానీ రైతాంగానికి తెలియాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి నిన్న ఏదైతే ఒక రైతు ఆరోపణ చేసిందో అది శుద్ధ వ్యతిరేకము, పూర్తిగా అబద్ధము, పచ్చిగా మాట్లాడిండు. ఎందుకంటే తన గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద ఎల్టీ లోన్ ఉండే, ఎల్టీ లోన్ నిజమే ఉండే, ఆయన క్లోజ్ చేసుకుని కూడా నిజమే. కానీ ఎల్టీతో పాటు వాళ్ళ అమ్మ కాప్ లోన్ తీసుకున్నది. కాప్ లోను పాత గవర్నమెంట్ పోగా కొత్త గవర్నమెంట్లో కూడా ఆయన కొంత మాఫీ వచ్చింది. మాఫీ పోగా ఏదైతే వడ్డీ ఉన్నదో ఆ వడ్డీని తను కట్టి పూర్తిగా కట్టి మా స్లాట్ బుక్ చేసుకొని మార్గేజ్ రిలీజ్ చేసుకోవాలి, అప్పుడు పాస్బుక్ పోతుంది. కానీ లేదు నేను ఏం కట్టను, నాకు మొత్తం రుణమాఫీ అయింది అంటే రుణమాఫీ కాలేదు, ఇందులో సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పంట ఎంత ఉన్నదో, ఇంకా ఎంత ఇంట్రెస్ట్ కట్టానో, అసలు ఎంత ఉందో ఇలా పూర్తిగా ఉన్నది. అది తెలుసుకోకుండా తను ఏదో సోషల్ మీడియాకి ఎక్కడం సబబు కాదు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి మా సొసైటీ నుండి. మరొకసారి ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. సోషల్ మీడియా మాధ్యమికాల్లో అలాగే కొన్ని పత్రికలలో పాతూరి గాలవ్వ కుమారుడు అంజిరెడ్డి అనేటైనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ఇవాళ రైతులలో ఆందోళన కలిగించే విషయాలు చేయడం జరిగింది. పత్రికా సోదరులు కూడా తప్పుడు సమాచారం అందించి ఆయన ఎప్పుడో గతంలో కట్టినటువంటి అప్పును నేడే కట్టినా క్లోజ్ అని చెప్పేసి ఒక తప్పుడు పత్రాలను ఇచ్చి ఈరోజు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు రైతులను.